శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. తులారాశి. ఈ రాశి వారికి ఈ నెలలో సంకల్పించినటువంటి యొక్క పనుల యందు మంచి ఫలితం జరగడానికి ఆస్కారం ఉంది. కొత్త కొత్త పనులకై ప్రయత్నం చేస్తారు, కొత్త విషయాలు కనుక్కుంటారు, కార్యాలను చేపడతారు. కొన్ని స్థిరాస్తులు కూడా కూడబెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది తులారాశి వారికి. పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ పనులు నెరవేరి ఆనందాన్ని ఇస్తాయి. మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడము, వారి యొక్క సహాయ సహకారాల వల్ల, సలహాల వల్ల అడుగు ముందుకు వేయడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంది. మీ ఆలోచనలన్నీ కూడా కార్యరూపం ధరించి మీకు ఆదాయాన్ని చేపట్టడానికి మంచి ఉంది. కానీ పట్టుదలతో, శ్రమతో కూడినటువంటి ఒక కార్యక్రమాలు మాత్రమే మీకు నెరవేర్తాయి. అనాలోచిత కార్యక్రమాలు చేయకండి. ఏ కార్యాన్ని చేపట్టినా పట్టుదలతో, దానికి తగినటువంటి ఒక శ్రమతో చేయండి. తొందరపాటుతనం మాత్రం పనికిరాదు. మీకు తొందరపాటు ఎక్కువ. ఆ తొందరపాటుతనం పనికిరాదు. తగు జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబంలో చిన్న చిన్న కలహాలు రావడానికి ఆస్కారం ఉంది. వచ్చినప్పటికైనా అవి తొలగిపోతాయి. ప్రయాణంలో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ ఆటంకాలను తొలగించుకొని ప్రయాణాలు చేయండి, జాగ్రత్తగా చేయండి. మిత్రులకు, బంధువులకు కష్టసుఖాలలో ఆదుకుంటారు, మంచి పేరు తెచ్చుకుంటారు. కొంత ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా మానసిక ధైర్యం చేత మీరు కార్యాలన్నీ కూడా నెరవేర్చుకోవడం అనేటువంటి జరుగుతుంది ఈ నెలలో. ఎవరికైనా కొన్ని ఇబ్బందులు రాకుండా తప్పవు. అందులో మీకు కొన్ని ఇబ్బందికరమైన ఇబ్బందులు రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే అనారోగ్యం ఏర్పడుతుంది. కొన్ని అనుకోని ఇబ్బందులు వచ్చి మీలను మానసికంగా బాధపెట్టడం జరుగుతుంటుంది. డబ్బు ఖర్చు పెట్టక తప్పదు. డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కొన్ని అనాలోచితమైనటువంటి ఒక పనులు చేసి కష్టాలు మీ అంతట మీరే కొని తెచ్చుకుంటారు. కాబట్టి ఆలోచించి పని చేయండి. కష్టాల జోలికి వెళ్ళకండి. మీకు ఎవరైనా డబ్బు ఇచ్చేవాళ్ళు ఇచ్చే ఉంటే ఆ డబ్బు రాకపోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. అనాలోచితంగా ఉండకండి. ఎప్పుడు భయంగా ఉంటుంది. ప్రతి పనిలో జాగ్రత్తగా ఆలోచించి అడుగు ముందుకు వేయడం మంచిది. ఇబ్బందులు రాకుండా చూసుకోవడం, సాధ్యమైనంత వరకు ఇబ్బందులు రాకుండా చూసుకోవడం మంచిది. ఇక రెండవ వారం మంచి లాభసాటిగానే ఉంటుంది. ఆశించినటువంటి ఒక ఆదాయము, ఫలితాలు కూడా మంచిగానే ఉంటాయి. ఇల్లు కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు, ఇల్లు కొంటారు కూడా సాధ్యమైనంత వరకు. చేసేటువంటి ఒక వృత్తులందు, వ్యాపారాలందు మంచి లాభసాటిగానే ఉంటుంది. మన సాంప్రదాయాలందు విలువనివ్వడము, 10 మందికి చెప్పడము, సాంప్రదాయాల వైపు రావడము, దేవాలయాలకు, శుభకార్యాలకు సహాయ సహకారిగా ఉండడము, 10 మందిలో మంచి పేరు తెచ్చుకోవడం అనేటువంటిది ఉంటుంది. ఇతరులను ఆదుకొని, వారి యొక్క కష్టసుఖాలందు పాలు పంచుకొని, ఆదుకొని వారి చేత మెప్పు పొందడం కూడా జరుగుతూ ఉంది. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే చేసేటువంటి ఒక వృత్తిలో, వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఆశించినటువంటి ఒక లాభాలు కూడా పొందుతారు. బంధువుల చేత, మిత్రుల చేత కూడుకొని విందులు, వినోదాలు, విలాసయాత్రలు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దేవాలయ తీర్థయాత్రలు, క్షేత్రయాత్రలు కూడా చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కుటుంబంలో అందరితో కలగామెలగంగా కలిసిమెలిసి ఉండి సుఖాన్ని, సంతోషాన్ని అందరితో పంచుకొని ఆనందంగా ఉంటారు మూడవ వారం. ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే చిన్న చిన్న కలహాలు రావచ్చు, రాకపోనవచ్చు. కలహాలు వచ్చినప్పటికైనా కొద్దిగా మౌనంగా ఉండి వాటిని ఆలోచనతో సమస్యను పరిష్కారం చేసుకోవడం చాలా మంచిది. కొన్ని అనుకోని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. వాటిని తట్టుకోవలసినటువంటి అవసరం ఉంది. సంతానంతో కానీ, తోడబుట్టిన వారి చేతే కానీ కొన్ని కలహాలు ఏర్పడము ఉంటుంది. వాటిని జాగ్రత్తగా పరిష్కారం చేసుకోవాలి.
ఆదాయం మంచిగానే ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది. కానీ చిన్న చిన్న విషయాల వల్ల కొన్ని ఇబ్బందులు రావడానికి ఏర్పడుతుంది తులారాశి వారికి. కాబట్టి ఈ తులారాశి వారు ఈ నెలలో సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణం చెయ్యండి. అనుకున్నటువంటి ఒక వాతావరణం ఏర్పడుతుంది, మనశ్శాంతిగా ఉంటుంది. ఇది శుభం.